హాయ్ హలో వెల్కమ్ టు 6TV. నేను మీ ప్రశాంత్. సో పుష్ప టూ టీజర్ అయితే ఎప్పుడో రిలీజ్ అయింది అండ్ దానికి ఎన్నో మిలియన్ వ్యూస్ అయితే రానే వచ్చేసాయి. అండ్ అంటే మనం ఏ మూవీ చూసుకున్నా కానీ అల్లు అర్జున్ అయితే మిలియన్స్లలో అయితే టీజర్ కానీ ట్రైలర్ కానీ అది మిలియన్స్లలోనే దాటుతుంది. అండ్ సాంగ్స్ కూడా ఏ సాంగ్స్ చూసుకున్నా కానీ మిలియన్స్లలో దాటుతుంది. మనం పుష్ప 1 గురించి మాట్లాడుకుంటే కనుక పుష్ప 1 అయితే అనుకున్నంత పాన్ ఇండియా లెవెల్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో అసలు తగ్గేదే లేని ఏమన్నట్టు ఇప్పుడు పుష్ప 2 కూడా అసలు తగ్గేదే లేదు. టీజర్ అయితే అంటే టీజర్ అన్నారు. సో చిన్న గ్లిమ్స్ చిన్న ఒక పోస్టర్ లాగా అయితే వచ్చింది. అది అసలు ఆ గజ్జలు కానీ ఆ జాతరలో ఆ ఫైటింగ్ మెయిన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ డిఎస్పి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది మామ, అసలు వేరే లెవెల్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే. సో కానీ బట్ ఎందుకో అల్లు అర్జున్ గారు అయితే కొంచెం డిసప్పాయింట్ అయినట్టయితే వినిపిస్తుంది సోషల్ మీడియాలో అయితే. సో అనుకున్నంత హైప్ అయితే కాలేదని అనుకుంటున్నారు. సో మరి ఎందుకు డిసప్పాయింట్లో ఉన్నారు అనేది అయితే మీకు కానీ తెలిస్తే కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే ఇందులో ట్విస్ట్ ఏంటంటే మరి జాతర సీక్వెన్స్లో ఒకరినైతే చంపుతాడు, అది అయితే పక్కా. సో చాలా మంది అయితే ఇదైతే వినిపిస్తుంది సోషల్ మీడియాలో అయితే పక్కా ఒకరినైతే చంపుతాడు అన్నట్లయితే వినిపిస్తుంది. మరి ఇంతకెవరిని చంపుతాడు? కొందరైతే కేశవని చంపుతారు అంటున్నారు, కొందరైతే సునీల్ని చంపుతారు అంటున్నారు. మరి ఇంతకెవరిని చంపుతాం? మళ్ళీ ఇందులో మెయిన్ చాలా డిసప్పాయింట్ అయిన థింగ్ ఏంటంటే రష్మికని అసలు చూపించడం లేదు, ఒక డైలాగ్ కూడా వాడలేదు. ఇందులో ఒక డైలాగ్ కూడా మనకైతే వినిపించలేదు. సో మెయిన్ ఏంటంటే ఫైటింగ్ సీన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తప్ప మనకి ఇందులో ఏమైతే చూపించలేదు. అండ్ బట్ అందులోనే మనకు అసలు ఆ శారీ కట్టడం కానీ ఆ యాటిట్యూడ్ కానీ అండ్ ఆ బీజిఎం స్కోర్ కానీ అసలు ఆ గజ్జలు కానీ అండ్ గెటప్ కానీ సో ఇంతవరకు అయితే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు అయితే ఈ గెటప్లో అయితే ఏ మూవీలో కూడా ఇలాగైతే చూపించడం. మన కాంతారాలో అయితే చూసాము, కాంతారాలో ఆ హై లెవెల్ ఆ గెటప్ అయితే చూసాము. అంత ఆటిట్యూడ్తో మంచి అంత ఆ బీజిఎం స్కోర్తో అయితే ఒక కాంతారాని అయితే చూసాము. కానీ ఇప్పుడు మళ్ళీ పుష్ప 2లో అయితే ఈ లుక్ అయితే అదిరిపోయిందని అయితే చెప్పొచ్చు. అండ్ అలాగే మిలియన్స్ వ్యూస్లలో అయితే ఇప్పుడు అది ట్రెండింగ్లో అయితే ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉంది. అలాగే రీల్స్లో కూడా ఇప్పటికి చాలామంది శారీ కట్టుకొని అంటే ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో ఎవరైతే అభిమానులు మన అల్లు అర్జున్ గారి అభిమానులు డైహార్డ్ ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉంటారో రీల్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్లో అయితే ఇప్పటికీ ఇంకా ట్రెండింగ్లోనే నడుస్తుంది. అండ్ పుష్ప 1లో అయితే అసలు ఇరగదీశాడు. సో పుష్ప 1లో ఎన్నో అవార్డ్స్ అయితే వచ్చాయి. అండ్ అందులో మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అదైతే అదిరిపోయింది. సో సుకుమార్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి మెయిన్ సుకుమార్ డైరెక్షన్లో వస్తే ట్విస్ట్లు ఆల్రెడీ నేను కొన్ని మన మహేష్ బాబు గారి మూవీలో అయితే ఎన్ని ట్విస్ట్లు ఉంటాయో మనకు తెలిసిందే. అలాగే మనకి పుష్ప 1లో కూడా అసలు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు అయితే చాలా ఉంటాయి. మరి పుష్ప 2లో కూడా ఇట్లా ఒక టీజర్ చూస్తేనే మనకి ఎన్నో థాట్స్ అయితే వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఏంటి, మరి ఎవరిని చంపుతాడు, అసలు ఇంతకి మళ్ళీ పుష్ప 3 కూడా ఉంటుందా అది అని ఇట్లా కొన్ని థాట్స్ అయితే వస్తున్నాయి. మరి అసలు ఇంతకీ ఆ ట్విస్ట్లు ఏంటి, ఆయన ఎవరిని చంపుతాడు ఏంటి అనేది మీకు కానీ ఎవరికైనా తెలిసినట్లయితే కనుక మన కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. అండ్ పుష్ప 2 గురించి మీరేమనుకుంటున్నారు అది కూడా కామెంట్ చేయండి. అలాగే మనకు చాలా మంది ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో డైహార్డ్ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ అయితే చాలా మంది పుష్ప 2 కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇదైతే ఆగస్టు 15న అయితే రిలీజ్ కాబోతుంది. సో చాలా మంది ఈ మూవీ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అంతకుముందు ఇంకా ట్రైలర్ కోసం చాలా మంది, టీజర్ కోసం అయితే ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అలాగే అంతకన్నా ముందు ఒక సాంగ్ అయితే పక్కా రిలీజ్ అవుతుంది. సో సాంగ్స్ కూడా రిలీజ్ అవుతాయి కాబట్టి ఇందులో ఒక మా సాంగ్ పుష్ప 1లో ఆల్రెడీ చాలా సాంగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఆ సాంగ్స్ లో కూడా చాలా హైలైట్ అయ్యాయి. ఇప్పుడు పుష్ప 2లో చాలా మంది ఆ సాంగ్స్ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇలా మా సాంగ్స్ ఉంటాయి. అలాగే కొంచెం ఇప్పుడు మనకి ఐటమ్ సాంగ్స్ అంటే పుష్ప 1లో ఆల్రెడీ సమంత సాంగ్ ఒకటి అంటావా మామ ఉంటావా. సో ఆ సాంగ్ కూడా చాలా మంది అది కూడా మంచి హిట్ అయింది. అది కూడా రీల్స్ చేశారు, అది కూడా మంచి హైప్ చేశారు. అది ఇప్పటికీ ఇంకా ట్రెండింగ్లోనే ఉందని అయితే చెప్పొచ్చు. సో ఇప్పుడు ఇందులో కూడా మంచి ఒక ఐటమ్ సాంగ్ అయితే పెడతారు అనుకుంటున్నాను. సో మీరు కూడా ఏమనుకుంటున్నారు అది కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీ కోసం ఇంకెంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6TV.